కృష్ణుడికి దుఃఖం లేదు, మరి అర్జునుడికి దుఃఖం వచ్చింది. తన సొంత వాళ్ళని చంపాల్సి వచ్చేసరికల్లా తనకి దుఃఖం పొంగుకొచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చింది? అజ్ఞాని కాబట్టి. ఎందుకు కృష్ణుడికి దుఃఖం రాలేదు? తాను జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని కాబట్టి తనకి దుఃఖం లేదు. తను సర్వము అన్నింటినీ ఒకేలా తీసుకుంటాడు. తను పొంగిపోడు, కుంగిపోడు, అన్నింటినీ ఒకేలా తీసుకునే స్థితప్రజ్ఞత కలవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి తను అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తాడు. దేన్నైనా తనకి ఆనందము, బాధ అనే డిఫరెన్స్ అనేది లేదు. ప్రతిదాన్ని కూడా హాయిగానే స్వీకరిస్తాడు. ఓకే, ఇట్స్ ఓకే.